నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎల్పీటీ మార్కెట్లో గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, రాంబాబు, నరసింహ, సత్యనారాయణ, రాజు, శైలేష్, ప్రవీణ్, నరీందర్, కనకయ్య, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం దీనికి సహకరించింది. ఈరోజు అన్నదానం చేసిన వాళ్ళు ఎవరు? అన్నదానం మార్కెట్ కమిటీ తరఫున అన్నదానం చేయడం జరిగింది. చెప్పండి, అంటే ఎంతమంది వచ్చారు? షాపులు జిఆర్మెన్స్వరం, ఓం విఘ్నేశ్వరాయ, శ్రీ బాలగంగాధర్ చేపట్టినటువంటి ఈ గణేష్ ఉత్సవాలు అనేది ఇప్పటివరకు కూడా నిర్విరామంగా అంటే సమైక్య భారతావాన్ని అందరినీ ఐక్యం చేయడం కోసం ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అలాగే మన మార్కెట్లో 6 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈరోజు 1000 మందికి అన్న వితరణ కార్యక్రమం చేపట్టాము. అది కూడా విజయవంతమైందని తెలియజేస్తున్నాం. సంతోషం. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎల్పీటీ మార్కెట్లో గత 6 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఈ ఎల్పీటీ మార్కెట్ వినాయక ఉత్సవ కమిటీ భక్తి శ్రద్ధలతోటి ఎల్పీటీ మార్కెట్ కస్టమర్లకు, నల్లగొండ పట్టణ ప్రజలకు వినాయక ఉత్సవం సందర్భంగా వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున 1000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతోటి ఎల్పీటీ మార్కెట్ వినాయక ఉత్సవ సమితి వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక పట్టణ ప్రాంతాల్లో, అనేక పల్లెల్లో, పట్టణాల్లో మరి విస్తృతంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సంఘటితంగా దేశం సమైక్యతంగా ఉన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఎటువంటి మరి భేదభావం లేకుండా అందరూ ఒక చోట కూడి ప్రసాద వితరణ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద లక్షలాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం ఒకే ఆనాడు ఏదైతే బాలగంగాధర తిలక్ దేశాన్ని సంఘటితపరచడానికి, దేశాన్ని సమైక్యంగా మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా హైందవ సోదరులని ముందుకు నడపడానికి ఏదైతే గణపతి ఉత్సవాలు నిర్వహించారో, ప్రారంభించారో ఆ యొక్క స్ఫూర్తి ఈరోజు దేశవ్యాప్తం అయింది. వేల సంఖ్యలో ఇలా గణేష్ ఉత్సవ కమిటీలు మరి గత 15-16 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గణపతి ఆరాధన అనేది ఒక రకంగా ప్రకృతికి సంబంధించిన ఆరాధన. గణపతిని మరి చెరువు మట్టితోటి, నీళ్లతోటి గణపతిని మరి తయారు చేసి అగ్నితోటి ఆరంభించి మరి ఆకాశం అంతా పందిరి వేసి మరి అనేక రకాల మామిడి రకాల మరి ప్రకృతిలో ఏవైతే లభించిన ఫలాలతోటి వారికి గణేశునికి నివేదిస్తాం. అలా నివేదన తర్వాత యథావిధిగా గణపతిని నిమజ్జనం చేసి వారి యొక్క అమ్మవారి దగ్గరికి మనం ఒక ప్రకృతి పరంగా సమ్మేళనమైనటువంటి ఈ ఉత్సవాన్ని దేశ ప్రజలు సమైక్యంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి గణేష్ శోభాయాన యాత్రకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు, హైందవ సోదరులందరూ మరి శోభాయాత్రను ఘనంగా నిర్వహించుకొని ఇలా రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఒక ప్రత్యేక స్థానాన్ని, భాగ్యనగర్ తర్వాత నల్గొండలోనే వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని సందేశం ఉంది. ఆ సందేశాన్ని మనం మరి రుజువు చేస్తూ రేపు పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా హైందవ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎల్పీటీ మార్కెట్ కస్టమర్లకు, నల్గొండ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.